డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసమ్మతి చెలరేగింది. ప్రధానంగా చంద్రబాబు మీటింగ్ జరిగిన తర్వాత ఏకపక్షంగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం పట్ల సీనియర్ నేత బాలకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ దాదాపు 4 మండలాల్లో ఎంతో ప్రభావం చూపించే తమను పట్టించుకోకుండా కనీసం తమ ప్రమేయం లేకుండా క్యాండిడేట్ నేరుగా స్టేజ్ మీద ప్రకటించడానికి తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి ఏం చేయదలుచుకున్నారు, ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ గారు చెప్పండి, టీడీపీలో మిగతా వాళ్ళందరికన్నా మీరు సీనియర్, 3 దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. 4 దశాబ్దాలు ఏం జరుగుతుంది అసలు? మీ అసంతృప్తి కారణం ఏంటి? నాకు అసంతృప్తి అనేది పార్టీ అంటే నాకు సుప్రీం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. పార్టీ అభివృద్ధి గురించి నా ప్రతి రక్తపోటు దారిపోస్తా. కానీ గత 10 ఏళ్ళుగా ఇంచుమించు 15 ఏళ్ళుగాను 2000 నుంచి అంతే 15 ఏళ్ళు సుమారు నుంచే నాకు ఒక్కొక్కటి పదవి తగ్గించుకుంటూ వెళ్తున్నాడు ఎవరో జోగేశ్వరరావు అన్న వ్యక్తి. అది ఏంటనేది ఎప్పటికప్పుడు సర్దుకుంటాం. పార్టీ భవిష్యత్తు బాగుండాలి, పార్టీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అమరావతి బాగుండాలి, ఇలాంటి కాన్సెప్ట్లను పెట్టుకుని నేను ఒక అడుగు వెనక్కేస్తూ వచ్చాను. అయినా 2-3 సార్లు అధ్యక్షుడు చెప్పాం, తప్పకుండా మాట్లాడదాం, కంగారు పడకన్నారు. సరే పార్టీ మీద ఉండే అభిమానంతో ఇప్పుడు మాట్లాడలేదు. కానీ ఈసారి 4 సార్లు 5 సార్లు కూడా అతనికే ప్రకటించడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంచేదంటే అతను ఒక కార్యకర్తను ఎవరిని గౌరవించడం, ఏ విధమైన సీనియర్ని అన్నా కూడా ఎవడో ఒక్కడు లేకుండా పోయింది. అందరినీ సీనియర్ని దూరం పెడతాడో, ఒక నాయకత్వం గౌరవం ఇవ్వడో, ఒక వ్యక్తులు గౌరవం ఇవ్వడో, అతను ఇష్టం వచ్చినట్టు. గత 30 ఏళ్ళుగా నేను ఆ ఇంట్లో పార్టీ సమావేశం పెట్టేవాడిని, అన్ని రకాల ఖర్చులు భరించేవాడిని, ముందుకెళ్ళేవాళ్ళం. అలాంటిది అక్కడి నుంచి తెప్పించాడు, వేరే చోట పెట్టాడు. మళ్ళీ అదైన తర్వాత నా ఊళ్ళో నా స్థలంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అక్కడికి పూల వర్షం కొట్టనివ్వలేదు, బ్యానర్లు కట్టనివ్వలేదు. సరికదా అక్కడ పిల్లలు 25 లక్షల రూపాయలు డొనేట్ చేద్దాం వస్తే నా ఇంటికి కూడా రానివ్వకుండా చేశాడు. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కూడా ఈ గత 15 ఏళ్ళుగా అతను నన్ను ఏదో రకంగా అనదొక్కాను. ఏం చేద్దంటే అతను నేను బీఫార్ నా చేతితో ఇచ్చాను, చంద్రబాబు గారు నా చేత ఇప్పించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతనికి ఆ కృతజ్ఞత కూడా లేకుండా, మరి అతను ఎగ్నెస్ట్గా లేను, ఎప్పుడు అతను పోటీ చేస్తాను కూడా అనలేదు. అయినా ఎప్పుడైనా ప్రమాదం అనుకున్నాడో ఏంటో తెలియదు. జనం నా వెనకాల ఉంటున్నారు. ఇప్పుడు అతను రోడ్డు మీద ఎక్కితే మీ వెనకాల మీరుంటే నాకు వెనకాల ఎవరు ఉండరండి అని ఎన్నోసార్లు అన్నాడు. అదే నిజం చేసుకున్నాడు. అతను రానివ్వకూడదు, అతను పక్కన పెడితే కానీ మనకి ఇక్కడ వాల్యూ పెరగదని ప్రజల్లో ఉన్న మా గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవునండి ప్రజలతో ఇప్పటికీ కూడా నాకు అధికారులు కానీ ఎవరు కూడా నేను అడిగానంటే ఎవరికైనా సరే తప్పకుండా న్యాయం చేస్తారు. మిమ్మల్ని ఇలా అడగదొక్కడ కారణం అంటే ఇప్పుడు అధినేత అదే నియోజకవర్గానికి వచ్చి భారీ బహిరంగ సమావేశం పెట్టినప్పుడు దానికి కనీసం మీకు ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వలేదండి? నన్ను పిలవకపోయినా నేను వస్తున్నానని చెప్పాను, బ్యానర్లు పంపించాను, కర్టన్లు పెట్టాను, మీడియా ద్వారా పిలిపించాను, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయండి అని. అయినా మా ఫ్లెక్సీలు కట్టిన వెనక్కి పంపించేశాడు. అదేవిధంగా కనీసం నాకు డయాస్ పాస్ కూడా ఇవ్వలేదు. డయాస్ పాస్ రవి అని మా జోనల్ ఇన్ఛార్జ్ ఆయన ఇచ్చాడు. ఆ విధంగా నేను డయాస్ మీద ఎక్కే పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఎలిపాడ్ దగ్గర కూడా సీనియర్ నాయకుడు ఒల్లూరు నారాయణమూర్తి ఎక్స్ఎమ్మెల్యే గారి బ్రదర్ని కూడా లోపల రానివ్వకుండా అడ్డుపడితే నేను గొడవ చేసి మరీ లోపల తీసుకెళ్ళాను. ఇలాంటి కర్మ మాకెందుకు? ఎంతో గౌరవించవలసింది సీనియర్గా ఉండి ఎప్పుడైనా ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. ఇప్పుడు పార్టీ గురించి 6 నిమిషాలు కష్టపడతాను, మా జీవితాన్ని త్యాగం చేసాం, ఆస్తులను త్యాగం చేసాం. కానీ నాకు ఎప్పుడు ఎలాంటి దౌర్భాగ్య కరెక్ట్. ప్రజలు చాలామంది బయట వాళ్ళు అడుగుతున్నారు, ఏమంటే మీరు పార్టీలో ఉన్నారా అని. అంటే ఎంత బాధాకరమైన విషయం ఆలోచించుకోండి. పార్టీ చచ్చే వరకు పార్టీలో ఉంటాం, పార్టీ అభివృద్ధిగా పోరాడతాం, పార్టీ గురించి ఏదైనా చేస్తాం. కానీ ఇచ్చాను ఇంచుమించు 40 సంవత్సరాలు 70-89 ఎకరాలు అమ్మాను. అది కాకుండా కుటుంబానికి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పార్టీకి ఖర్చు పెట్టాను. నా జీవితం అంతా, నా సంపాదించిన జీవితం అంతా కూడా నా పుట్టుకతో జమీందారు కూడా పుట్టాను కాబట్టి సరిపోయింది. కానీ నా జీవితం అంతా పార్టీకి అంకితం చేశాను. భవిష్యత్తు అనేది ఏం లేదండి. ఇప్పుడు అతని విషయంలో సీరియస్గా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఏం చేద్దంటే మమ్మల్ని గుర్తు లేకుండా ఏదో రోడ్డు వెళ్ళిపోతుందంటే కాదు. ఇన్ని సంవత్సరాలు భరించాం, ఇక అతను భరించడం. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమీ అనకూడదని చెప్పి మేము ఇప్పటి వరకు ఏదో 1-2 సార్లు చెప్పాను తప్ప ఎప్పుడుగా గట్టిగా పట్టుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా అతని విషయంలో మాతో వారు అధిష్టానం నిర్ణయం గట్టిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తాను. మీతో పాటు స్టేజ్ మీద లీలాకృష్ణ గారు జనసేన అభ్యర్థి కూడా ఉన్నారు. ఆయన రియాక్షన్ ఏంటి? మీరు ఆయనతో పాటు కలిపి ఆ రోజు కూడా లీలాకృష్ణ లేచి డేస్ నుంచి వెళ్ళిపోతుంటే భుజం పట్టుకుని ఆపా. కార్యకర్తలు అప్పటికే జెండాలు తీసి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ కాదు అది. ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, మాట్లాడిన తర్వాత ఇప్పుడు అంతట్లో ఇంకా టైం ఉంది కదా, ఇంకా నోటిఫికేషన్ రావాలి, ఈ లోపల బాబు గారితో మాట్లాడదాం, కంగారు పడకని చెప్పి నేను బలవంతంగా ఆపాను. అయినా అతను బయటకు వెళ్ళాడు అనుకోండి, వెళ్ళినా ప్రస్తుతానికి బయటపడలేదు అతను కూడా.
ఆ కార్యకర్తలు మాత్రం ఇంకా ఎవరికి సహకరించకండి, నేను మళ్ళీ మాట్లాడే వరకు అని చెప్పాడట. సరే అయినా నువ్వు తొందరపడద్దు అని చెప్పి ఈ లోపల మా ఊళ్ళో కూడా ఎన్ని సంవత్సరాలు ఎలాగ అతను బానిసల్లా పోతాం, మీకు హైకమాండ్ గౌరవం ఉంది, కుటుంబంలో గౌరవం ఉంది, ఒకసారి మీరు తేలితే కనుక వద్దంటే అక్కడ లోకల్గా అయితే అలరవుతుంది, మీ మీడియా వాళ్ళు అంతా వస్తారని చెప్పి కాదని చెప్పి నేను హోటల్లో కాముగా ఆంతరంగిక సమావేశాన్ని పెట్టాను. మరి అయినా కానీ మీరు అందరూ ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఇది ఆంతరంగిక సమావేశం కాకపోతే మాకు బాధల్లా లోకల్ ఎమ్మెల్యే అతని యొక్క నడవడిక కానీ అతని యొక్క చేష్టలు కానీ మేము భరించం కూడా. కాబట్టి అధిష్టానం మాట్లాడి మేము మాట్లాడుకున్నాం, ఏదైనా పార్టీ అభివృద్ధి గురించి పాడుతాం తప్ప దీంట్లో ఏ ఒక్కడో కూడా తప్పు చేసి ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాను. 4 దశాబ్దాల పాటు పార్టీలో ఉండి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన తనలాంటి నేతలు ఎంతోమంది మండపేట నియోజకవర్గంలో ఉన్నారు. కనీసం వాళ్ళందరి అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థిని సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేరును ప్రకటించడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ విషయం మీద అధిష్టానం కలుగజేసుకుని ఖచ్చితంగా పునరాలోచించాలని స్పష్టం చేస్తున్నారు. దీనిపైనే భవిష్యత్ కార్యాచరణ కూడా ఆధారపడి ఉంటున్న విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.